పిల్లలకి స్కూల్ పాఠశాల అయితే పేరెంట్స్కి స్కూల్ పేరెంట్స్శాల. నమస్తే అండి. నమస్కారం. నిన్నటి ఇష్యూ మనకి అహ్మదాబాద్లో ఈ ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ అవ్వడం, 241 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం మనందరికీ తెలిసిన విషయం. ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్షియల్ ప్రొఫెషన్లో మీరు గత 30-35 సంవత్సరాల నుంచి ఉన్నారు. ఒక్కసారి ఆ విషయాలు మాట్లాడుకుందామండి. ఇన్సూరెన్స్ మీద అసలు ఎంతవరకు అవగాహన ఉంది, ప్రజల్లో ఎంతవరకు అవేర్నెస్ ఉంది? ఇలాంటి ఇష్యూలు వచ్చినప్పుడు ఫస్ట్ రేజ్ అయ్యేది అక్కడికే వెళ్తాం. అంటే ఒక ఎట్లా అంటే కొంచెం చదువుకున్న వాళ్ళే కాదు, ఈ రోజుల్లో మారుమూల ప్రాంతాల్లో ఉన్నవారు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు, లైఫ్ ఇన్సూరెన్స్ కావచ్చు, జనరల్ ఇన్సూరెన్స్ కావచ్చు, కాస్త అవగాహన వచ్చింది, అవేర్నెస్ వచ్చిందని అనుకోవాలి కదా. మీరు డైరెక్ట్గా క్లయింట్స్ని చూస్తూ ఉంటారు. మీ ఎక్స్పీరియన్స్లో క్లయింట్స్ యొక్క ఫీల్ ఎలా ఉంటుంది, దాని అవసరం అసలు ఏంటంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సంఘటన జరిగింది ఒక చాలా బాధాకరమైన సిచ్యువేషన్ అండి. ఎంత అనుకోకుండా ఒకటేసారి 241 మెంబర్స్ని ఇలా లైఫ్ కోల్పోవడం ఒక చాలా సాడ్ సిచ్యువేషన్ అండి. సో ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి ఇన్సూరెన్స్ అనేది సిటిజన్కి ఇంపార్టెంట్ అండి. అంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసేటప్పుడు ఒక ఇన్సూరెన్స్ అనేది ఒక ఫౌండేషన్ లాంటిది. ఓకే. ఈ ఫౌండేషన్ లేకుండా మనం ఏం చేసినా కానీ ఇది కరెక్ట్గా ఉండదు. అందుకని ఇన్సూరెన్స్ ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. యాక్చువల్లీ మన అందరూ ఫ్లైట్ టికెట్ తీసుకునేటప్పుడు, ట్రైన్ టికెట్ తీసుకునేటప్పుడు, బస్ టికెట్ తీసుకునేటప్పుడు కూడా ఇన్సూరెన్స్ తీసుకోవాలనే ఒక ఆప్షన్ ఉంటుంది. అవునండి. కానీ మనం జనరల్ పబ్లిక్ ఏం చేస్తామంటే ఈ 500, 1000 రూపాయలు ఎందుకు ఎక్స్ట్రా కట్టాలి, ఏదో ఇవాళ ఇప్పుడు దిగుతాము, ఇప్పుడు ఎక్కుతాము, రేపు దిగేస్తాం కదా అనుకొని అది అవాయిడ్ చేస్తాం. అవును, ఒక గంటే కదా నేను ట్రావెల్ చేసేది, లేదా ఒక 2 hours, ఒక 1 night కదా అనుకుంటాం. కానీ ఈ ఇష్యూ మనకు తెలియచేస్తుంది ఒక సెకండ్ చాలు. విత్ ఇన్ 30 secondsలో 241 మంది ప్రాణాలు కోల్పోయారు కదండి. అసలు ఇంతకు మించి సాడ్ న్యూస్ బహుశా ఇంతవరకు అయితే ఎప్పుడు వినలేదేమో అనిపిస్తూ ఉంది. నిజంగా మీరు అన్నట్లు ఆలోచన అట్లాగే వెళ్తుందండి. దాన్ని ఎట్లా మోటివేట్ చేయాలి అంటే, మీరు మాట్లాడేటప్పుడు క్లయింట్తో ఎలా మాట్లాడతారు, వాళ్ళని ఎలా మోటివేట్ చేస్తారు, వాళ్ళ వైపు నుంచి వస్తున్న ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయండి? ఫస్ట్లీ ఇన్సూరెన్స్ అనగానే ఇది ఇప్పుడు ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే మనకు జనరలీ మనుషులం ఏమనుకుంటాం అంటే మనం చాలా రోజులు బతుకుతాము అన్న ఆలోచనతోనే మనం లైఫ్ జీవిస్తుంటాం. అవును. కానీ లైఫ్ చూస్తే ఎప్పుడు అన్సర్టనిటీ అవుతుందో ఎవరికీ తెలియదు. అవునా కదా. మనకు పుట్టినరోజు తెలుసు కానీ మనం ఎప్పుడు ఈ లోకం నుంచి వెళ్తామో ఎవరికి తెలియదు. దానికి ప్లాన్ చేసుకోవాలి, అది వెరీ ఇంపార్టెంట్. అలాగే ఇప్పుడు ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు జనరలీ మనుషులు ఏమనుకుంటారంటే ఇప్పుడు అవసరమా నాకు. యాక్చువల్లీ ఇన్సూరెన్స్ అవసరం లేనప్పుడే తీసుకోవాలి. అవసరం ఉన్నప్పుడు మనకు అవసరం దొరకదు ఇన్సూరెన్స్. ఆ అవసరం లేని సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుంది? మనం ఏదైతే ఇప్పుడు బ్రతుకుతున్నామో ఈ లైఫ్లో ఏ టైంలో ఏ సిచ్యువేషన్ ఉన్నా దిస్ ఇస్ ద రైట్ టైం టు బై ఇన్సూరెన్స్. ఇదే ఇప్పుడు దిస్ ఇస్ ద టైం, దట్ ఈస్ ద రైట్ టైం టు బై ఇన్సూరెన్స్. ఎందుకంటే నెక్స్ట్ క్షణం ఏమవుతుందో ఎవరికి తెలియదు. టు ప్రొటెక్ట్ యువర్ లైఫ్ లాంగ్. ఇంకోటి, ఎవరైతే మన ఫ్యామిలీని బాగా లవ్ చేస్తారో, కేర్ చేస్తారో వాళ్ళందరూ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటారండి. లేకపోతే ఎందుకని ఇన్సూరెన్స్ అంటే మన ఫ్యామిలీని ప్రొటెక్షన్ చేస్తుంది. మీ సర్వీసులు, ఇంత సర్వీసులు, మీ 35 years ఎక్స్పీరియన్స్లో ఏదైనా ఒక ఇన్సిడెంట్ ఉంటే షేర్ చేస్తారంటే, మీరు ఒప్పించి కట్టించాను వీళ్ళని, నేను చాలా ఒప్పించాల్సిన పరిస్థితి వచ్చింది, ఎంత కన్విన్స్ చేశానంటే పీక్ స్టేజ్కి తీసుకెళ్లారు నన్ను, అలాంటి కేసు ఏదన్నా నాతో షేర్ చేయగలుగుతారా? తప్పకుండా మ్యామ్. కరీంనగర్లో ఒక ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళాము. వాళ్ళు కన్విన్స్ చేసినా కానీ వాళ్ళ వైఫ్ అంటుంది ఇప్పుడు మీరు చనిపోతే మాకు డబ్బులు రావడం ఏంటండి, అదొక వాళ్ళు ఎమోషనల్. ఎందుకు తీసుకుంటారు ఇన్సూరెన్స్ గురించి, అసలు మీరు ఇన్సూరెన్స్ వాళ్ళని ఎందుకు ఇంటికి రాపిచ్చారు అన్న ఆలోచనతో వాళ్ళ వైఫే వద్దని చెప్పి నెగిటివ్గా ఫీల్ అయిపోతున్నారు. ఏమంటే మీరు లేకపోతే మాకు రావడం ఏంటి అని ఒక స్టిగ్మా వాళ్ళకి.
ఆ ఆలోచనతోనే వాళ్ళు రిజెక్ట్ చేశారు. వాళ్ళ Okay. వైఫ్ అయితే వద్దు వద్దు మీరు దీని గురించి ఏం మాట్లాడకండి. అయితే అప్పుడు మేము ఏం చెప్పామంటే ఇది డెత్ బెనిఫిటే కాకుండా మీకు పిల్లలకి ఎడ్యుకేషన్కి పనికొస్తుందండి. ఇప్పుడు ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. కరెక్టే అది లైఫ్ డెత్ బెనిఫిట్కి వస్తుంది. కాకపోయినా మనము చాలా రోజులు బతికినా కానీ ఈ అమౌంట్ మనకు మెచ్యూరిటీ బెనిఫిట్గా వస్తుంది. అది మనం దేని గురించైనా యూజ్ చేయొచ్చు. మనకు రిటైర్మెంట్కైనా ప్లాన్ చేసుకోవచ్చు, లేకపోతే పిల్లల ఎడ్యుకేషన్కైనా మనం యూజ్ చేయొచ్చు అని చెప్పి చాలా కన్విన్స్ చేసి వాళ్ళకి పాలసీ ఇచ్చామండి. ఓకే. అయితే ఈ 1 ఇయర్లో 1.5 ఇయర్ అలా అయింది పాలసీ కట్టినాక. దెన్ సడన్గా యాక్సిడెంట్లో చనిపోయానండి అబ్బా, ఆ పర్సన్ ఆ పర్సన్. అంటే వెరీ హెల్దీ పర్సన్. ఆయనకి యాక్సిడెంట్. యాక్సిడెంట్. లక్కీలీ మేము పాలసీతోని యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్ కూడా ఇచ్చాము, విచ్ వాజ్ అన్ అడ్వాంటేజ్. ఓకే. అంటే ఇమోషనల్ లాస్ అయితే ఎవరు దాన్ని పూడ్చలేము. ఎస్. కానీ ఆ ఫైనాన్షియల్ లాస్ వాళ్ళు మంచి డీసెంట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, కానీ సడన్ గా ఎర్నింగ్ మెంబర్ లేకపోతే ఇవన్నీ కొలాప్స్ అయిపోతుంది కొలాప్స్ family. అంటే వాళ్ళకి ఒక 1 month లో క్లెయిమ్ వచ్చినాక తర్వాత వాళ్ళు మమ్మల్ని వచ్చి కలిసినాక వాళ్ళ వైఫే అన్నది, ఆ రోజు నేను దీన్ని అపోజ్ చేశాను కానీ ఇప్పుడు అనిపిస్తుంది ఆ రోజు మా హస్బెండ్ తీసుకున్న పొజిషన్ రైట్ అయింది డెసిషన్. లేకపోతే మాకు ఎంత కష్టం అయ్యేది, ముందుకు ఎలా సాగే వాళ్ళమో మాకు తెలియదు. అంతే కదండి. సో పిల్లలకి కూడా ఎడ్యుకేషన్ ఇవన్నీ చూసుకోవడానికి ఎస్, ఎస్. చాలా ఇదైంది. మేము ఇప్పుడు ఎవరో దగ్గర చేతులు చాపకుండా ఉండకుండా మా లైఫ్ ఏదో మేము హ్యాపీగా హ్యాపీగా ఉండడానికి ముందుకు సాగుతున్నాం అనేసి ఎంత కన్నీళ్ళు పెట్టుకొని చెప్పింది ఆమె. సో విచ్ వాజ్ రియలీ టచింగ్. అండ్ అలాంటి ఇన్స్టెన్సెస్ చాలా ఉన్నాయి కెరియర్లో, బట్ దిస్ వాజ్ వెరీ ఇనిషియల్ స్టేజెస్లో అయింది, నాకు బాగా గుర్తుంది. ఓకే. ఇప్పుడు ఇన్సిడెంట్ చూసుకుంటే మనము ఫ్లైట్లో ఉన్న వారితో పాటుగా అది జస్ట్ ఫ్లై అయ్యింది, వెంటనే పడిపోయింది. అభం శుభం తెలియదు, అసలు వాళ్ళకి సంబంధం లేని మెడికల్ స్టూడెంట్స్ కూడా చనిపోయారు. కరెక్ట్. ఆ పిల్లల మీద ఎన్ని ఆశలు పెట్టుకుని ఉంటారు తల్లిదండ్రులు, అంటే వాళ్ళు ఎంత కష్టపడితే అక్కడి దాకా వెళ్ళి చదువుకొని ఇంకో సంవత్సరంలోనో 2 ఏళ్లలోనో కంప్లీట్ అయిపోయి గొప్ప డాక్టర్లు అవ్వాల్సిన వాళ్ళు, మనందరికీ సేవ చేయాల్సిన వారి ప్రాణాలను మనం కోల్పోయాం. స్టూడెంట్స్ విషయానికి వచ్చేసరికి ఈ పాలసీలో అంటే మీరు అన్నట్లుగా అసలు మనం ఆ పర్సన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎమోషనల్గా వాళ్ళని మనం ఫీల్ చేయలేము వాళ్ళ ఫ్యామిలీకి. కానీ ఫైనాన్షియల్గా ఇది కూడా అవసరం కాబట్టి స్టూడెంట్స్ విషయంలో ఎంతవరకు పాలసీలు ఉంటాయండి? వాళ్ళకి అసలు అవేర్నెస్ ఉందా? మనం తీసుకుంటున్నారా మన కల్చర్లో? మన దేశంలో ఏదైనా ఇన్సూరెన్స్ కాన్సెప్ట్లో ఏంటంటే ఎవరైతే ఇన్కమ్ జనరేట్ చేస్తున్నారో వాళ్ళే ఇన్సూరెన్స్ తీసుకోవాలండి. లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ లేకపోతే వైఫ్ ఇంక్లూడ్ చేస్తారు వాళ్ళని కూడా. ఈవెన్ వైఫ్స్ ఆల్సో వర్ నాట్ ఎర్నింగ్, బట్ వాళ్ళకి కొంచెం ఎక్స్టెంట్ వరకు ఇన్సూరెన్స్ ఇస్తారు. ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. దానివల్ల ఎవరైతే ఎర్నింగ్ మెంబర్ సపోజ్ ఇంత ఎర్నింగ్ చేస్తున్నారంటే దానిపైన వాళ్ళు ఎంత కవరేజ్ తీసుకుంటారో అనేది క్యాల్కులేట్ అవుతుంది. ఇప్పుడు స్టూడెంట్స్ పరంగా 18 years తర్వాత ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. చిన్నపిల్లలు కూడా ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు, కానీ ప్రపోజర్ ఫాదర్ ఉంటారు, ఫాదర్ మదర్ ఉంటారు. ఓకే. సో చిన్నపిల్లలకైనా ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. వాళ్ళకి సేవింగ్ ప్లాన్ లాగా. కానీ లైఫ్ టు బి ఇన్షూర్డ్ ఏమో పేరెంట్ ఉంటారు, కానీ బెనిఫిషరీ చిల్డ్రన్ ఉంటారు. ఓకే. సో స్టూడెంట్స్ కూడా తీసుకోవచ్చు, అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ అని ఉంది, లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది, జనరల్ ఇన్సూరెన్స్ ఉంది. వీటిలో ఈ మూడిట్లో జనరల్ పీపుల్కి ఏది ఎక్కువ ఉపయోగకరం అంటే మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మ్యామ్ జనరల్ ఇన్సూరెన్స్ ఏ అసెట్ కైనా మనం ఇన్సూరెన్స్ చేయాల్సి. రేపు ఇవాళ కారు రోడ్డు మీద నడవాలి అంటే ఇన్సూరెన్స్ లేకుండా నడిపియలేము, ఇది చట్టం, అవునా కదా? కానీ ఆ కార్ని సృష్టించింది మనం, మన డబ్బులు మనకుండి మనం అసెట్ని ఇన్సూరెన్స్ చేస్తున్నాం. దానికంటే పెద్ద అసెట్ మనం, ఎందుకంటే మనమే కొంటున్నాం. వీఆర్ క్రియేటింగ్ ది అసెట్. అవునండి. సో దానికంటే పెద్ద అసెట్ మనం, మన ఫ్యామిలీకి. ఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ చాలా బేసిక్ నెసెసిటీ అండి. అలాగే ఈరోజు హెల్త్ కూడా చాలా ఉన్న సిచ్యువేషన్లో హెల్త్ హెస్ బికమ్ వెరీ ఎక్స్పెన్సివ్. ఏ చిన్న ఫ్రాక్చర్ అయ్యి ఒక హాస్పిటల్కి వెళ్తే కూడా 1-2 లక్షలు ఖర్చు అవుతుంది. 100% ట్రూ అండి. సో ఇప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ బేసిక్ నెసెసిటీ. ఫోన్ కూడా లేకున్నా పర్వాలేదు కానీ ఈ 2 ఉండాలండి. రైట్.
బేసిక్ ఇన్కమ్ వచ్చే వారికి స్టార్టింగ్ ఫ్రమ్ ఇక్కడతో మొదలవుతోంది, ఇక్కడ నుంచి స్టార్ట్ చేయొచ్చు అంటే సుమారుగా ఎంత ఉంటుందండి? లైఫ్ ఇన్సూరెన్స్ అయితే ఎంత ఉంటుంది, అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ అయితే ఎంత ఉంటుంది? జస్ట్ నామినల్గా మనం ఒక పాలసీ పెట్టుకోవాలి నార్మల్గా. మ్యామ్ ఒక ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కెరియర్, ఒక 20-30,000 రూపీసే ఇన్కమ్ అవుతుంది అయినా కానీ వాళ్ళు దే కెన్ టేక్ హెల్త్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ మేడం. ఓకే, యూనో యాజ్ ఏజ్ తక్కువ ఉంటే ప్రీమియం తక్కువ ఉంటుంది. ఇంకా అడ్వాంటేజ్ ఏంటంటే ఎవరైతే తొందరగా స్టార్ట్ చేస్తారో వాళ్ళకే బెనిఫిషియర్. ఎస్, వాళ్ళ ప్రీమియం చాలా. అదే ఒక మనిషి 40 years క్రాస్ అయితే మనిషి లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే 50,000 అవుతుందో 30 years మనిషి తీసుకుంటే 15,000 వచ్చేస్తుందండి. ఎస్ ఎస్. సో అడ్వాంటేజ్ ఇస్ స్టార్టింగ్ ఎర్లీ ఈజ్ ఆల్వేస్ బెటర్. ఓకే, సో పర్సన్ ఇప్పుడు 30,000 సంపాదించిన సంవత్సరానికి 15,000 ఈజీగా కట్టొచ్చు కదండి. అప్పుడు రెండు కవర్ అవుతాయి. లేదు, లైఫ్ ఇన్సూరెన్స్ సపరేట్, మరి హెల్త్ ఇన్సూరెన్స్. హెల్త్ ఇన్సూరెన్స్ కూడా చాలా ఎకనామికల్ గా వస్తుంది వాళ్ళ రేపు. స్టార్టింగ్ అంటే చిన్న ఏజ్ ఉంటే చాలా తక్కువ ప్రీమియం ఉంటుంది, ఏజ్ ఎక్కువైనా కొద్దీ ప్రీమియం అనేది పెరిగిపోతుంది. సో ఇన్సూరెన్స్ కాన్సెప్టే అది, ఏజ్ పరంగా చూస్తారు. హెల్త్ సిచ్యువేషన్స్ కూడా దాన్ని చూసి అండర్ రైటింగ్ చేసి దాని పరంగా ప్రీమియం ఇస్తారు అన్నమాట. ఓకే ఓకే. సో స్టార్టింగ్ ఎర్లీ, ఎప్పుడైతే మీరు ఎకనామిక్ స్టార్టింగ్ వర్కింగ్ టేక్ అ హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ బెస్ట్ థింగ్. అంటే ఒకటేసారి ఎక్కువ తీసుకొని అవసరం లేదు, నామినల్ గా. ఇంకోటి మెయిన్లీ ఎంత ఇన్సూరెన్స్ తీసుకోవాలో ఎవరికి తెలియదండి. ఇది ఒక పెద్ద క్వశ్చన్. ప్రతి ఇన్సూరెన్స్ తీసుకునే వాళ్ళకి ఎవరిని అడిగినా నాకు ఇన్సూరెన్స్ ఉందండి అంటారు. ఎంత ఉంది, ఎంత కావాలి, ఈ రెండు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఒక ఫైనాన్షియల్ అడ్వైజరే వాళ్ళకి కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. ఇప్పుడు ఒక మనిషి సే 10 lakh రూపీస్ ఎర్న్ చేస్తున్నారు అనుకోండి, ఏజ్ 30 years అండి. సో నార్మల్లీ 60 years వరకు పనిచేస్తారు, అంటే రిమైనింగ్ 30 years ఈజ్ దేర్ ఫర్ హిజ్ రిటైర్మెంట్. హ్యూమన్ లైఫ్ వాల్యూ అనే కాన్సెప్ట్ ఉందండి. అంటే ఇప్పుడు కార్ కొన్నట్టే ఎంత దాని వాల్యూ దానిపైన దాని పెంచారు. ఇప్పుడు ఒక మనిషి వాల్యూ మనం ఎలా చేస్తాం అంటే యాక్చువల్లీ వీఆర్ ఇన్వాల్యుబుల్, మన లైఫ్ మన ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్వాల్యుబుల్. బట్ మనం ఎకనామిక్ వాల్యూ చూస్తే నేను ఈ 30 yearsలో నేను ఎంత ఎర్న్ చేయగలుగుతానో అది క్యాల్కులేట్ చేసి, అది లేకపోతే అది కాకుండా ప్లస్ ఏమైనా లయబిలిటీస్ ఏమైనా ఉంటే అది యాడ్ చేసుకొని ఆ అమౌంట్ మనం ఇన్సూరెన్స్ కవర్ చేసుకోవాలండి. ఓకే, ఇది ఎవరికి తెలియదు. జనరల్లీ ఇన్సూరెన్స్ ఉందా అంటే ఉంది, అవును అవును, 5 lakhs 10 lakhs ఏదో తీసేసుకుంటారు. కానీ వాళ్ళకి కావాల్సింది ఏంటి, వాళ్ళకి ఎంత ఇన్సూరెన్స్ ఉందో ఎవరికి అవగాహన లేదు, అండర్స్టాండింగ్ ఉండదు జనరల్లీ. మేము కూడా ఇప్పుడు ఇన్సూరెన్స్ కస్టమర్స్కి తీసుకోండి అని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మాకు ఇన్సూరెన్స్ ఉందండి, మాకు అవసరం లేదు, ఎందుకంటే ఇది ఒక అడిషనల్ ఖర్చు అనుకుంటారు. ఇది ఇన్వెస్ట్మెంట్, సేవింగ్, ప్రొటెక్షన్ అని అనుకోరు, ఖర్చు అనుకుంటారు. ఇట్స్ నాట్ యాక్చువల్లీ, ఇట్స్ అన్ ఇన్వెస్ట్మెంట్. ఇంకా నిన్నటి ఇష్యూనే తీసుకుందాము. టాటా వాళ్ళు 1 crore పర్ ఫ్యామిలీకి అనౌన్స్ చేసినట్లున్నారు. బహుశా వాళ్ళలో అందరికీ కూడా ఇన్సూరెన్స్ పాలసీలు, హెల్తే కావచ్చు, మీరు అన్నట్లుగా లైఫే కావచ్చు, ఉండుంటే బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకోవటమే తప్ప, అంతే కదండి. అవునండి. ఉంటే ఆ ఫ్యామిలీకి కాస్త ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీకి అది సపోర్ట్ అవుతుంది. ఈ సందర్భంగా మీరు ఆడియన్స్కి ఏమైనా చెప్పదలుచుకున్నారా జనరల్గా? నాకు ఆడియన్స్కి చెప్పవలసింది ఒక ఫోర్మోస్ట్ థింగ్ అంటే, మీరు ఏ స్టేజ్లో ఉన్నా కానీ లైఫ్లో ఇన్సూరెన్స్ తీసుకోవడం అనేది మస్ట్. టుడే ఈజ్ ద డేట్ దట్ యూ షుడ్ బై ఇన్సూరెన్స్. ఎందుకంటే ఇఫ్ యూ లవ్ యువర్ ఫ్యామిలీ, ఇఫ్ యూ కేర్ ఫర్ యువర్ ఫ్యామిలీ, మీ యొక్క ఫ్యామిలీని మీరు బాగా ప్రేమిస్తున్నారు అంటే ఫస్ట్ థింగ్ వాట్ యూ డూ ఇస్ యూ బై ఇన్సూరెన్స్. సో దట్ ఇమోషనల్ లాస్ ఎవరు దాన్ని ఫీల్ చేయలేమండి, కానీ ఫైనాన్షియల్ లాస్, సో దట్ మన ఫ్యామిలీ రోడ్ మీద పడకుండా, కష్టాలు పడకుండా ఒక మంచి జీవితం సాగిస్తారనేసి ఒక ఆలోచన. రైట్ అండి. ఎనీహౌ జరిగిన ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకి, చనిపోయిన వారికి వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరాలని మనం కూడా కోరుకుందామండి. తప్పకుండా అండి.